శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారి పాదపద్మములకు నమస్కారం తెలియజేస్తూ అందరికీ యేసు ప్రభువు జన్మదిన శుభాకాంక్షలు. నా పేరు రాజేశ్వరి, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు చెప్పబో వాక్యము ద్వితీయ దైవ గ్రంథము రత్నవాక్యములలో నుంచి లూకా సువార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు. వాక్యము: నా స్నేహితులైన మీతో నేను చెప్పినది ఏమనగా, దేహమును చంపిన తర్వాత మరేమీయూ చేయలేని వారికి మీరు భయపడకండి. ఎవరికి మీరు భయపడవలెనో మీకు నేను తెలియచేయుదును. చంపిన తర్వాత నరకములో పడత్రోయు శక్తి కలవానికే మీరు భయపడండి. ఆయనకే మీరు భయపడండి అని మీతో చెప్పుచున్నాను. వాక్యం యొక్క వివరము: మనుషులు దేహమును అనగా శరీరాన్ని చంపవచ్చును, కానీ లోపలి జీవాత్మను ఏమీ చేయలేరు. జీవాత్మ బయటకు కనిపించేది కాదు. దేహమును కనిపించుట వలన దేహాన్ని చంపవచ్చును, అంతకంటే ఎవడు ఏమీ చేయలేడు. అటువంటి వానికి భయపడవలసిన పని లేదు. భయపడవలసినది కేవలం ఒకే ఒక్క దేవునికి మాత్రమే. దేవుడు చనిపోయిన తర్వాత కూడా నీవు చేసిన పాపపుణ్యములను లెక్కగట్టి ఆ పాపములకు తగినట్లు శిక్షించి అనుభవింపచేయును. చనిపోయిన తర్వాత మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధము పూర్తిగా తెగిపోవును. ఆ తరువాత అతను తిరిగి అదే ఇంటిలో జన్మించినప్పటికీ ఇతను నాకు శత్రువు కదా అని ఇరువురూ గుర్తించలేరు. కాబట్టి దేవుడు చనిపోయిన తర్వాత కూడా జీవాత్మను గుర్తించగలుగుతున్నాడు, కానీ జీవుడు మాత్రం చనిపోయిన తర్వాత గుర్తించలేకపోతున్నాడు. వాడు ఏ జన్మకి పోవునది కూడా దేవుడు గమనిస్తున్నాడు. జీవుడు చనిపోయిన తర్వాత వాని కర్మను అనుభవింపచేయు దేవునికి జీవుడు భయపడవలెను, కానీ చనిపోయిన తర్వాత ఏమాత్రము గుర్తించలేని మనిషికి భయపడవలసిన పని లేదు అని ఈ వాక్యం యొక్క వివరము. నమస్కారం.